దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వాక్యం మనం చదువుకుంటున్నాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, దురాలోచనతో అర్పించినలా అవి మరీ హేయములు. ఇక్కడ బలులను గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనమైతే ఇప్పటి కాలంలో బలులు అర్పించడం లేదు, కానీ స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటున్నాం. అది భక్తిహీనతతో అర్పిస్తే దేవునికి హేయం, దేవునికి అసహ్యమని ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు ఈ మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనం గమనిస్తే కయ్యూను హేబేలు ఇద్దరు ఆదామవుల యొక్క కుమారులు. వారిలో హేబేలు కయ్యూను ఇద్దరు బలులు అర్పిస్తున్నారు. హేబేలు అర్పించినటువంటి బలిని దేవుడు అంగీకరించాడు. కయ్యూను అర్పించినటువంటి బలిని దేవుడు అంగీకరించలేదు. కయ్యూనుకి కోపం వచ్చింది. కోపం వస్తే మరి తను ఏం చేసుకున్నాడు? ముఖం చిన్నపుచ్చుకున్నాడు. వెంటనే దేవుడు అతనితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నీకు కయ్యూను నీకు కోపం రానేలా అని అడుగుతున్నాడు. నువ్వు ముఖం చిన్నపుచ్చుకున్నావేమి అని, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల మేలు కలుగును అని చెప్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, అతను ఏం చేశాడంట? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదు అని దేవుడు అతనితో చెప్పినట్టు చూస్తున్నాం. అతన్ని కన్విన్స్ చేస్తున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు, సమాధానపరుస్తున్నాడు. నీ బలి ఎందుకు తీసుకోలేదు అని చెప్తున్నాడు. మన వాళ్ళు ఏమంటారంటే, గొర్రెపిల్లను అర్పించాడు హేబేలు, కయ్యూను ధాన్యాలు తెచ్చాడని చెప్తారు. అలా కాదు. కయ్యూనులో ఏముందంట? సత్క్రియలు లేవంట. ఆయన ప్రవర్తన మంచిది కాదు. మంచి హృదయంతో ఆయన బలి అర్పించలేదు. పాపంతో జీవిస్తున్నటువంటి వాడని మనం ఎరుగుతున్నాం. కాబట్టి నువ్వు సత్క్రియలు చేయని ఎడల వాకిట్ల పాపము పొంచి ఉండును. వాకిట అంటే నీ హృదయపు వాకిట్లో, నీ హృదయంలో ఏం పొంచి ఉంటుంది? పాపం పొంచి ఉంటుంది. అలాంటి అపవిత్రమైన హృదయంతో కయ్యూను బలులు అర్పించాడు. కాబట్టి ఎవరు అంగీకరించలేదు? దేవుడు అంగీకరించలేదు. దేవుడు అతనితో మాట్లాడి అతన్ని సమాధానపరిచినప్పటికీ కూడా అతని హృదయం సమాధాన పడలేదండి. అతని పొలంలో తన తమ్ముడితో మాట్లాడి అతని మీద పడి అతన్ని చంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మన ఎదురు నుంచి ఏం ఆశిస్తున్నాడంటే యథార్థమైన హృదయము, పరిశుద్ధమైన పెదవులు, వాక్యానుసారమైన జీవితం మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అలా మనం చేయలేకపోతే దేవునికి అది అంగీకారం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఉదాహరణకు మనం చూసినప్పుడు రాజైన సౌలు, ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి పోయి వారిని సమస్తాన్ని నాశనం చేసి రమ్మంటే అతను ఏం చేశారంటే అమాలేకీయుల రాజు అయినటువంటి ఆగగును ప్రాణంతో పట్టుకొచ్చాడు. తర్వాత ఆ గొర్రెల్లో ఎడ్లలో శ్రేష్టమైన వాటిని దేవుడికి బలి ఇవ్వటానికి తీసుకొచ్చాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నిన్ను వీటిని ఎవడిదమ్మన్నాడు? నేను నీకు చెప్పిన మాట వినటం నాకు ఇష్టం, కానీ నువ్వు తెచ్చిన బలి నాకు అవసరమా అని అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషించున్నట్టు ఒకడు దహన బలులను అర్పించటం వల్ల ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుకొనుట కంటే ఆజ్ఞను గైకొనుట మేలు, పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు యెహోవా మీద తిరుగుబాటు చేసావు కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులకి ఇంకా రాజుగా ఉంచటానికి నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. మాట వినకపోవుట, తిరుగుబాటు చేయట, సోద చెప్పటను పాపంతో సమానము, మూర్ఖత అగపరుచుకొనుట, మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానం అని యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించావు అని చెప్పి ఆయన గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం మనుషులు కాదు, దేవుణ్ణే లక్ష్యం చేయాలి. దేవుని ఎదుట యథార్థ హృదయంతో ఉండాలి. చాలామంది మనుషుల మంచివాళ్ళు కనపడాలని గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ అది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాకపోతే యెహోవా దేన్ని పరిశీలిస్తాడంట? హృదయమును పరిశీలించేవాడు. అలాంటి బలి మరీ యెహోవాకి మరీ అసహ్యం అంట. కాబట్టి మనం దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు మన హృదయం యథార్థంగా ఉందా, దేవుని సన్నిధిలో ఆయనకి అంగీకారంగా ఉందా అనేది మన పరీక్ష చేసుకొని దేవునికి ప్రార్థన చేసేవారుగాను, ఆయన స్తుతించి మహింపరిచేవారుగాను ఉంటేనే ఆయన మనల్ని అంగీకరించి ఆయన రాజ్యమునికి మనల్ని వారసులుగా చేస్తాడనే విషయం ఎవరూ మర్చిపోకూడదు. అట్టి ధన్యత కలిగిన జీవితం వరకు ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, మా స్తుతి, మా ఆరాధన మీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లుగా మా హృదయాలు యథార్థముగాను పరిశుద్ధంగాను వాక్యానుసారంగాను ఉండినట్లు చేయమని, నీ చిత్తానుసారమైన జీవితం మేము జీవించి దీవించబడినట్లుగా, సౌలు జీవితం శపించబడినట్టుగా కాకుండా మా ఆశీర్వాదకరమైన జీవితం మాకున్న దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అధిక వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.